వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఉప్స్ కాన్సెప్ట్లో ఉన్న క్లాస్, ఆబ్జెక్ట్ అండ్ ఎన్క్యాప్సులేషన్ టాపిక్స్ గురించి చూసాం. సో ఈ క్లాస్లో మనము అబ్స్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్షన్ మీన్స్ ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ప్రొవైడ్ చేసేది అవుట్ సైడ్ వరల్డ్కి. సో ఏంటిది అని అంటే అబ్స్ట్రాక్షన్ మీన్స్ ఇట్ కెన్ ప్రొవైడింగ్ ది ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. అంటే మిగతా అవసరం లేని డేటాని మొత్తం హైడ్ చేస్తుంది. దాన్నే మనము అబ్స్ట్రాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, డేటా అబ్స్ట్రాక్షన్ రిఫర్స్ టు ప్రొవైడింగ్ ఓన్లీ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డేటా టు ది అవుట్ సైడ్ వరల్డ్, హైడింగ్ ది బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్స్. సో ఓన్లీ అవసరం ఉన్న డేటాని మాత్రమే ఇది ప్రొవైడ్ చేస్తుంది. మిగతా డేటాని, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ని అంతా కూడా ఇది హైడ్ చేస్తుంది. సో దీన్నే మనం అబ్స్ట్రాక్షన్ అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం అబ్స్ట్రాక్షన్కి. టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కదా. సో దీంట్లో ఏంటిది అని అంటే మనం అవుట్ సైడ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ వరకు మాత్రమే దీని గురించి మనకి తెలుసు. అంటే లైక్ ఇన్సైడ్ ఇది ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అండ్ దీన్ని ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి ఏం అవసరం లేదు మనకి, యూజర్స్కి, యూజ్ చేసే వాళ్ళకి. సో ఓన్లీ అది ఎలా ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, టీవీ అనేది, ఏసీ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూసి మనం దాన్ని పర్చేజ్ చేస్తాం. సో అది. సో ఇక్కడ ఏమవుతుంది, దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అనే దాని గురించి మనకు అవసరం లేదు. సో ఆ డేటాని మొత్తం కూడా ఇది హైడ్ చేస్తుంది. సో దీన్నే మనము, ఈ కాన్సెప్ట్నే మనము అబ్స్ట్రాక్షన్ అని అంటాం. సో దీంట్లో ఏంటిది అంటే ఇట్ కెన్ హైడింగ్ ది బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న డీటెయిల్స్ని హైడ్ చేస్తుంది. ఓన్లీ యూజర్కి ప్రాపర్గా యూజ్ అయ్యే, అంటే లైక్ ప్రాపర్గా అవసరం ఉన్న డేటాని మాత్రమే ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీన్నే మనము అబ్స్ట్రాక్షన్ అని అన్నాం. సో దీంట్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి. అవే ఇవి చూడండి. అబ్స్ట్రాక్షన్ యూజింగ్ ది క్లాస్, అబ్స్ట్రాక్షన్ ఇన్ హెడర్ ఫైల్స్. అబ్స్ట్రాక్షన్ యూజింగ్ ది క్లాస్ అంటే ఏంటిది అని అంటే డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసి, మన క్లాస్ అంటే తెలుసు, క్లాస్లో మనకి డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ డేటా మెంబర్స్ని అండ్ మెంబర్ ఫంక్షన్స్ని యూజ్ చేసి సింగిల్ యూనిట్లో మనం స్పెసిఫై చేస్తూ యాక్సెస్ స్పెసిఫైస్ని మనం యూజ్ చేస్తే దాన్ని మనము అబ్స్ట్రాక్షన్ అని చెప్పొచ్చు. అంటే అబ్స్ట్రాక్షన్ యూజింగ్ క్లాస్ అని చెప్పొచ్చు. అంటే డేటా మెంబర్స్ని అండ్ మెంబర్ ఫంక్షన్స్ని యూజ్ చేసి సింగిల్ యూనిట్లో మనం ఏదైనా యాక్సెస్ స్పెసిఫైస్ని యూజ్ చేస్తే దాన్నే మనము అబ్స్ట్రాక్షన్ యూజింగ్ ది క్లాస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ ఇన్ హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్స్ అంటే మనకు తెలుసు, iostream.h అండ్ మ్యాథ్ ఇవన్నీ కూడా హెడర్ ఫైల్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాష్ ఇంక్లూడ్ iostream.h ఉంది. సో దీంట్లో మనకి అంటే ఆ iostreamలో మనకి ఏ ఆల్గరిథం యూజ్ చేస్తున్నాం, అలాగే దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి అవసరం లేదు. అవన్నీ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ మనకి ఏంటి, ఆ లైబ్రరీని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకొని, అంటే యూజ్ చేసి సిఇన్, సిఅవుట్ స్టేట్మెంట్స్కి మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. సో జస్ట్ వాటి యూసేజెస్ మాత్రమే మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఏ హెడర్ ఫైల్ అయినా అది ఎందుకు యూజ్ చేస్తాం అని జస్ట్ వాటి యూసేజెస్ మాత్రమే మనకు తెలుసు. సో ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఇన్ హెడర్ ఫైల్స్ అంటే ఇది. సో ఈ 2 కూడా మీకు అర్థమైనాయని నేను అనుకున్నాను, ఈ 2 టైప్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్. సో నెక్స్ట్, సో మనం చెప్పుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే యాక్సెస్ స్పెసిఫైస్ని యూజ్ చేస్తామని. ఇక్కడ చూడండి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అనే యాక్సెస్ స్పెసిఫైని మనం యూజ్ చేస్తాం. పబ్లిక్ అంటే ఏంటి, ఎనీవేర్ ఇన్ ది ప్రోగ్రామ్, అంటే ఇట్ కెన్ బి యాక్సెడ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్, అంటే ఎక్కడి నుంచైనా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ప్రోగ్రాంలో. సో ఇది పబ్లిక్. నెక్స్ట్ ప్రైవేట్ అంటే ఏంటి, విత్ ఇన్ ది క్లాస్ ఓన్లీ, అంటే ఇది క్లాస్లో ఉన్నప్పుడు మాత్రం మనం యాక్సెస్ చేయవచ్చు. సో ఇది ప్రైవేట్. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ అబ్స్ట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల కాంప్లెక్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఓన్లీ అవసరం లేని డీటెయిల్స్ అన్ని హైడ్ చేసి ఓన్లీ యూజర్కి అవసరం ఉన్న డీటెయిల్స్ని మాత్రమే ఎసెన్షియల్గా ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే సెక్యూరిటీ, ఒక అప్లికేషన్ ఆర్ ప్రోగ్రామ్ యొక్క సెక్యూరిటీని మనం ఈ అబ్స్ట్రాక్షన్ ద్వారా మనము ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ కోడ్ డూప్లికేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. అండ్ రీయూజబిలిటీ. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. సో మనం ఒక రియల్ టైం, అలాగే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం.
ఇది చూడండి, ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్, ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని మనం యూజ్ చేసాం. అండ్ క్లాస్, ఇది క్లాస్ నేమ్, ఇంప్లిమెంట్ అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ మనము ప్రైవేట్ పబ్లిక్ అనే యాక్సెస్ స్పెసిఫైని మనం యూజ్ చేసాం. ప్రైవేట్లో ఏంటి, ఇంట్ ఏ కామా బిని మనం డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ పబ్లిక్, ఈ వైడ్ అనే రిటర్న్ టైప్ సెట్, ఇది మెథడ్. సెట్ ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అనే పారామీటర్స్ని దీంట్లో తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సెమికోలన్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు వై అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, వైడ్ డిస్ప్లే ఏం చేసాం, డిస్ప్లేలో సిఅవుట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ సిఅవుట్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి, అంటే ఏబి వాల్యూస్ని మనం డిస్ప్లే చేసాం. అండ్ ఇక్కడ మెయిన్ మెథడ్లో మనము క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ సెట్ మెథడ్లో మనము ఇక్కడ 10,20 అనే వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే, మళ్ళీ ఆ వాల్యూ అంటే డిస్ప్లే చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని రావాలి. సో ఇక్కడ ఏంటిది మనకి అంటే ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్లో వాల్యూస్ అనేటివి పాస్ అవుతున్నాయి, బట్ అదంతా మనకి అవసరం లేదు. డైరెక్ట్గా ఏ కామా బి వాల్యూస్ అనేటివి మనకి డిస్ప్లే అవుతాయి. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 20 అని వచ్చింది. సో ఇది అబ్స్ట్రాక్షన్కి ఎగ్జాంపుల్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని నేను అనుకున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఊప్స్ కాన్సెప్ట్లో ఉన్న పాలిమార్ఫిజం గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.